సాగర్ అయితే గల్ఫ్లో భారత నౌకలు 37 దాకా నిలిచిపోయినాయి. అవే వెజల్స్, ఈ ఆయిల్ తీసుకొచ్చే వెజల్స్. ఇవాళ ఈ 2 రోజులుగా చూస్తే మీరు చూసారు, ముంబైలో హోటల్స్ చాలా వరకు బంద్ అయినాయి, కొన్ని రెస్టారెంట్స్ మూతేసారు. నిన్న బెంగళూరులో అయితే వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ పాటించారు, ఎంటైర్ బెంగళూరు హోటలియర్స్ అసోసియేషన్ అంతా కూడా. ఇవి బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతుంటే నిన్న సాయంత్రం రివ్యూ చేశారు ప్రధానమంత్రి గారు. చేసి ఎస్మా ప్రయోగించండి అన్నారు. ఎస్మా ప్రయోగిస్తున్నారు, కానీ బ్లాక్ మార్కెట్కి వెళ్ళి మనం సిటీలో, హైదరాబాద్ సిటీలో కూడా చూస్తున్నాం కదా. ఏంటి మరి దీన్ని అడ్రస్ చేయడం ఎలాగా? ప్రతిసారి కూడా యుద్ధం టైంలో ఆ సంక్షోభాన్ని సొమ్ము చేసుకోవాలనుకునే వ్యాపారులు ఉండనే ఉంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. మనం ఎల్పీజీకి సంబంధించి సుమారు 85% వరకు భారత దిగుమతులు ఈ హార్ముజ్ జలసంధి నుంచే రావాలి. సో అదంతా కూడా షిప్స్ రాకపోకలు మొత్తం నిలిచిపోయాయి ఇరాన్ థ్రెట్స్ నేపథ్యంలో. సో నిజానికి ఇప్పుడు ఎట్లాంటి ప్రశ్న వచ్చిందంటే, మొదటిదాకా నిరసనలు తెలిపిన వాళ్ళందరూ ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్గా నిరసన తెలిపిన వాళ్ళు కూడా ఇప్పుడు రివర్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఇరాన్ పరిస్థితి. సో భారతదేశంలో కూడా మనం నిరసనలు తెలిపాం కదా, చాలా మంది వచ్చి ఇరాన్ మీద దాడి చేస్తారా అది అన్నారు కదా. సో ఇప్పుడు ఇరాన్కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపే పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఇరానే కల్పించింది. అఫ్ కోర్స్ వీళ్ళిద్దరి వల్లనే జరుగుతుంది కదా ఇదంతా కూడా. సో అయితే ఇక్కడ ఇరానే ఆపుతోంది హర్ముజ్ని, సో మిగతా ఎవరు ఆపట్లే. సో నీకు ట్రేడ్కి నీ యుద్ధానికి లింక్ చేసావంటేనే సమస్య. ఓకే, ట్రేడ్ని నువ్వు ఆపడం మొదలు పెడితే ఆ తీవ్రత ఎలా ఉంటుందో మనం ఇంతకుముందు కూడా చర్చించాం. ఎలా ఉంటుంది తీవ్రత అంటే, యుద్ధం వేరు, ఇప్పుడు మిలిటరీ పరమైన యుద్ధాలు ఒకటి ఉంటాయి, 2 వాణిజ్య యుద్ధం వేరు. ఇప్పుడు ఆర్థికపరమైనటువంటి అంశాలు దీంట్లోకి వస్తాయి. వన్స్ ఆర్థికపరమైన అంశాలు వచ్చాయనంటే పొలిటికల్ అన్రెస్ట్ పెరుగుతుంది, పొలిటికల్ ప్రెషర్ పెరుగుతుంది, ఈ రాజకీయ ఒత్తిడి ఇంటర్నల్ గా పెరుగుతుంది, జియో పొలిటికల్ విషయాల్లో కూడా పెరుగుతుంది. వారికి లీడ్ చేయొచ్చు అంటే ఇక్కడ జరుగుతుందని కాదు కానీ ఎగ్జాక్ట్లీ ప్రభుత్వాలు మారిపోతాయి. మనం అంత ఈజీ కాదు. ఉల్లిపాయల ధరలతో ప్రభుత్వాలు మారిపోయినాయి ఒక సందర్భంలో కదా. సో ఇప్పుడు ఏంటి మనకు ప్రాబ్లం అంటే, 85% ఎల్పీజీ హార్ముజ్ జలసంధి నుంచే రావాలి. సో అదంతా కూడా షిప్ రాకపోకలన్నీ ఆగిపోవడంతో ఇప్పుడు మన భారతదేశంలో సమస్య మొదలైంది. సరే, మనం ఆల్టర్నేట్స్ అవి ఇవి మనం చూస్తున్నాము. అండ్ దీనికి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ అనేది ఒకటి ఉంది మనకు ఆల్రెడీ, దాన్ని ఇన్వోక్ చేశారు. అండ్ ఎసెన్షియల్ కమాడిటీస్ అనేవి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా మనకు కావాల్సిన వాటి ఫ్లోలో, అంటే డిమాండ్ సప్లైలో ఎక్కడా కూడా సప్లై చైన్లో విఘాతాలు ఉండకూడదు. ఆ సప్లై చైన్ విఘాతాలు ఉండకుండా దాన్ని కంటిన్యూగా ఆ సప్లై జరిగే విధంగా ఉండేటువంటి ప్రక్రియ ఎప్పటికప్పుడు ఉండాలి. దాన్ని క్రియేట్ చేయడం కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయి. సివిల్ సప్లైస్ మినిస్ట్రీస్ అవి ఇవి ఎందుకు ఉంటాయంటే ఇవన్నీ కూడా అందుకే. సో బట్ మనకి ఇప్పుడు పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి ఆల్రెడీ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ హర్దీప్ సింగ్ పూరి నిన్న ఆల్రెడీ ప్రెస్ బ్రీఫింగ్ చేశారు. ఆయన మోదీ గారితో సమావేశం కూడా జరిగింది. హర్దీప్ సింగ్ పూరి గారు అండ్ జయశంకర్ గారు అందులో పాల్గొన్నారు. అండ్ జయశంకర్ గారు ఇంటర్నేషనల్ అఫైర్స్, ఈ జియో పొలిటికల్ అంశాల గురించి ఆయన బ్రీఫ్ చేశారు. అండ్ డిఫెన్స్ పరమైన అంశాల గురించి కూడా చర్చిస్తున్నారు. ఆల్రెడీ డిఫెన్స్, ఇందాక మనం మాట్లాడడం, ఇండియన్ వార్షిప్స్ ఆల్రెడీ గల్ఫ్ రీజియన్లో ఉన్నాయి. అయినా సూరత్ కానివ్వండి, తల్వార్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇట్లాంటి టైంలో మనం ఈ భారతదేశంలో ఉన్నటువంటి బ్లాక్ మార్కెట్ విషయంలో మనము సీరియస్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అసలు నిజంగా కొరతే రాలేదు. గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఇంకా కొరత స్టార్ట్ కాలే మనకు. అవును, గవర్నమెంట్ లెక్కల ప్రకారం మనకు ఒక 50 రోజులకు సరిపడా మనకు గ్యాస్ అండ్ ఆయిల్ ఉన్నాయి మన దగ్గర, 50 డేస్కి ఉన్నాయి. బట్ 10 రోజులకి ఎందుకు కొరత వస్తుంది అని అంటే, ఇది కృత్రిమ కొరత. మధ్యలో ఉండేటువంటి వాళ్ళు కృత్రిమ కొరత క్రియేట్ చేస్తారు. ఈ ఏజెన్సీస్ వీళ్ళు ఏం చేస్తారంటే, దీన్ని బ్లాక్కి తరలించడం కోసం, సిలిండర్ కాస్ట్ని పెంచడం కోసం, ప్రతి సిలిండర్ కాస్ట్ ఇప్పుడు 1000 రూపాయలు ఉంటే 2000 చేయడం, మీకు బ్లాక్లో అయితే ఎక్కువ కుదురుతుంది, ఇప్పుడు నీకు అర్జెంట్ కావాలంటే ఇస్తానని చెప్పడం, ఇవన్నీ ఏంటంటే లోకల్ లెవెల్లో జరుగుతుంటాయి. హోటల్ ఇండస్ట్రీ ముఖ్యంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవ్రీ డే వాళ్ళకి హోటల్ ఇండస్ట్రీస్లో చాలా సిలిండర్స్ పడతాయి వాళ్ళకి. సో ఇప్పుడు అవన్నీ ఆగిపోయిన పరిస్థితి. సో ముంబైలో, బెంగళూరులో, ఇప్పుడు మనం హైదరాబాద్లో కూడా మాట్లాడుతున్నారు. ఈవెన్ రెస్టారెంట్స్ వాళ్ళు 2 రోజులకు మించి మనం పని చేయలేమని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ కృత్రిమ కొరతని అడ్రస్ చేయడానికి భారత ప్రభుత్వం కూడా సీరియస్గా వర్క్ చేస్తోంది. 10% ప్రొడక్షన్ మనం ఇంక్రీజ్ చేసాం, పెంచాలని కూడా ఆల్రెడీ డైరెక్ట్ చేశారు. 10% పెంచుతున్నామని చెప్పాము కూడా. బట్ అయితే ఏది మాట్లాడినా సైకలాజికల్గా
ఒక కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసేంత వరకు ఈ యాక్టివిటీ నడుస్తుంది. నడుస్తున్నట్టు. ఎక్కడికక్కడ ఈ విజిలెన్స్ చేస్తూ ఉండాలి. అంటే ఎక్కడ ఆగిపోతున్నాయి, వాళ్ళ లెక్కలేంటి, గ్యాస్ ఏజెన్సీస్ దగ్గర ఉన్నటువంటి లెక్కలంతా, ఎంత వాళ్లకు స్టాక్ వచ్చింది, ఎంత వాళ్ళు బయటకు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఈ లెక్కలు వీటి విషయంలో కొంచెం గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి యంత్రాంగం పనిచేస్తే ఈ కృత్రిమ కొరత నుంచి బయటకు వస్తాం మనం. అఫ్ కోర్స్ కొరత ఇంకొక 10 రోజుల్లో 20 రోజుల్లో పెరుగుతుంది. కానీ ఐ థింక్ ఈ లోపల సెట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అడ్రస్ అవుతుంది అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ, ఈ లోపల సెట్ అయిపోతుంది. అవ్వకపోతే అసలు ప్రపంచమే ఒక అతలాకుతలమయ్యే పరిస్థితి నుంచి యుద్ధాలు మొదలవుతాయి. ఖచ్చితంగా. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని అంటే ఇందులో మళ్ళీ ఇంకోటి ఏమవుతుందంటే 2 ఉంటాయండి. గవర్నమెంట్స్ కూడా ఎట్లా ఉంటాయంటే స్టేట్ గవర్నమెంట్స్ పరిధిలో కూడా ఉంటుంది ఇది. ఆపడము అంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ అందరినీ మానిటర్ చేయలేదు కదా, వాళ్ళు పాలసీస్ పెడతారు, బట్ యాక్టివ్గా ఇక్కడ పనిచేయాల్సింది వీళ్ళు. సో అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీని మీద రియాక్ట్ కావాలి. నాకు తెలిసి ఇవాళ రేపో ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్స్కి కొన్ని గైడ్ లైన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది గవర్నమెంట్ చేసే ప్రాసెస్లో జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తారు అండ్ ఇక్కడ మానిటరింగ్ వ్యవస్థలు బిల్డ్ అయిపోతాయి. ఆటోమేటిక్గా ఈ బ్లాక్ చేయకుండా, ఈ సిలిండర్స్ని బ్లాక్ చేయకుండా, బ్లాక్ మార్కెట్కు తరలించకుండా, లేకపోతే బ్లాక్లో అమ్ముకోకుండా చర్యలు తీసుకునే విధంగా తీసుకొస్తారు. అండ్ మీరు అన్నట్టుగా ఎస్మాలు, కొత్త చట్టాలు ఏమైనా ఉంటే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఆ స్మూతెన్ చేయాలి, ఆ ప్రాసెస్ని స్మూతెన్ చేయడం అనేది మొదటి దశ. రెండో దశ అక్కడ ఉన్న సమస్యని తగ్గించడం. అసలు బేసికలీ ఇక్కడ కూడా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎగ్జాక్ట్లీ, ఎక్కడ గ్యాప్ తీసుకోలేదు. సో చూద్దాం. ఇంకొక పాయింట్ ఉంది ఇందులో. ఇప్పుడు మన భారత ప్రభుత్వము కేవలం ఒక ఎల్పిజి ఒకటే కాదు, ఇక్కడ అసలు సమస్యలు ఏంటంటే ఒక 3-4 ఇష్యూస్లో నిన్న జయశంకర్ గారు మాట్లాడిన దాంట్లో 4 అంశాలు ఆయన పెట్టారండి. నెంబర్ 1 ఒకటి అక్కడ గల్ఫ్లో ఉన్నటువంటి మన భారతీయులకు సంబంధించినటువంటి అంశము. భారతీయులు అక్కడ చిక్కుకుపోవడం ఒక లెక్క, భారతీయుల భద్రత ఒక లెక్క, ఎట్ ద సేమ్ టైం భారతీయులు మన ఆర్థికంగా మన భారతదేశానికి తోడ్పడే విధానానికి సంబంధించినటువంటి లెక్కలు ఇంకో లెక్క. సో అక్కడ నుంచి గల్ఫ్ దేశాల నుంచి వచ్చేటువంటి రెమిటెన్సెస్ చాలా ఎక్కువ మనకు. అది కూడా అడ్రస్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. అది రెమిటెన్సెస్ చాలా ఎక్కువ. గల్ఫ్ దేశాల నుంచి చాలా మంది డబ్బులు భారతదేశానికి పంపిస్తారు, భారతదేశంలో చాలా యాక్టివిటీస్కి పనిచేస్తారు, ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి కదా. సో ఆ ట్రాన్సాక్షన్స్ తగ్గకూడదు మనకు. ఒకవేళ గల్ఫ్ నుంచి వచ్చేటువంటి రెమిటెన్సెస్ తగ్గితే భారత ఆర్థిక రంగానికి అది ప్రాబ్లం అవుతుంది, ప్రాబ్లం క్రియేట్ చేసేట్టు అవుతుంది. ఫస్ట్ వాళ్ళ భద్రత, వాళ్ళ రెమిటెన్సెస్ ఆగకూడదు, స్మూత్ గా ట్రాన్సాక్షన్ జరిగే విధంగా చూడడం. మూడో అంశం ఏంటంటే ఇప్పుడు అక్కడ ట్రైలేటరల్ బ్యాలెన్స్ అంటాం మనం ఎప్పుడు కూడా. ట్రయాంగులర్ బ్యాలెన్స్ మనం చెప్పేది. ట్రయాంగులర్ బ్యాలెన్స్ ఏంటంటే ఒకటి యూదులు, ఒకటి సున్నీలు, ఇంకోవైపు షియాలు. ఈ మూడింటికి సంబంధించిన ట్రయాంగులర్ బ్యాలెన్స్ మొదటి నుంచి మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఏమైపోయిందనంటే ఇక్కడ ఈ మూడింటి మధ్యనే వైరం మొదలైంది. ఇప్పుడు సున్నీల మీద షియా గవర్నమెంట్ దాడి చేయడము, అటు యహూదీలు షియాల మీద దాడి చేయడము, ఇట్లా ఈ ఒక రెజీమ్స్ మధ్య ఆ ట్రయాంగులర్ బ్యాలెన్స్ కోల్పోతున్న పరిస్థితి. సో దీన్ని ఎలా మనం అడ్రస్ చేయాలనేది మూడో అంశం. ఇక 4వ అంశం ఏంటంటే ఓవరాల్గా గల్ఫ్ నుంచి వచ్చేటువంటి ట్రేడ్, ఈ గల్ఫ్లో ఉన్నటువంటి మన ఆయిల్ దిగుమతులు అండ్ ఎట్ ద సేమ్ టైం వీటికి ఆల్టర్నేట్స్ని మనం చూసుకోవడము, ఎట్లాంటి ఆల్టర్నేట్ వ్యవస్థలు మనం చూసుకోవాలనేది 4వ అంశం. ఇట్లా ఒక 4 అంశాల మీదనే మన ఫోకస్ నడుస్తోంది. ఇందులో ఎలా మనం దీన్ని డీల్ చేస్తాము అనే దగ్గరికి వస్తే అసలు ఫస్ట్ మన సమస్యలు, మన దేశంలో ఉన్నటువంటి సమస్యల్ని ఎలా అధిగమించాలి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కావచ్చు, లేకపోతే మన దేశంలో అన్రెస్ట్ రాకుండా చూడడం కావచ్చు, నిరసనలు పెరగకుండా చూడడం. లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఆల్రెడీ హోమ్ మినిస్ట్రీ గైడ్ లైన్స్ ఇచ్చింది అంతకుముందు, మీకు తెలుసు కదా. అప్పుడు ఇమీడియట్గా ఇక్కడ నిరసనలు జరుపుతున్న టైంలో ఫస్ట్ లా అండ్ ఆర్డర్ చూసుకోవడము, 2 ఆర్థికంగా చూసుకోవడము, 3 అసలు సప్లైస్ చైన్ని అటకాయించకుండా ప్రయత్నం చేయడము, ఇవన్నీ. 4వది అసలు ఫస్ట్ మనం మిలిటరీ యాక్షన్స్లోకి దిగాలా వద్దా. ఇందాక వార్షిప్స్ని మనం హార్మూజ్లో పెట్టామని చెప్తున్నాం, హార్మూజ్ దగ్గర గల్ఫ్ రీజియన్లో ఉన్నాయని చెప్తున్నాం. వార్షిప్స్ని మనం దింపాలా, లేకపోతే నిజంగా యూరోపియన్ యూనియన్ వచ్చిన తర్వాత మనం దింపాలి. ఇది జియో పొలిటికల్ స్ట్రాటజీస్, మిలిటరీ స్ట్రాటజీస్. ఇట్లా రకరకాల కోణాల్లో భారత ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని నిర్ధారణలకు వచ్చింది. నేను ఆలోచిస్తుందని అనట్లే, ఆల్రెడీ కొన్ని నిర్ధారణలకు వచ్చింది. మనకు ఆల్రెడీ కొన్ని డాక్టరైన్స్ ఉన్నాయి. ఇదేదో ఈ రోజు కొత్తగా వచ్చింది ఏం కాదు. ఇట్లాంటి క్రైసిస్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలనే సంబంధించి మనకు ఆల్రెడీ విధానపరమైన నిర్ణయాలు మనం ఎప్పుడో చేసుకొని పెట్టుకున్నాం. ఎటువంటి మన భారతదేశానికి గొప్ప విషయం ఏంటంటే త్రివిధ దళాలకి రాబోయే కాలంలో వచ్చేటువంటి థ్రెట్స్ని ముందే గమనించడము, దానికి తగ్గట్టు పాలసీస్ని రూపొందించుకోవడం మన భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో చేస్తోంది. సడన్గా ఏదైనా అటాక్ జరిగితే ఏం చేయాలి, సడన్గా ఈ పలానా జరిగితే ఏం చేయాలి అనేది ఆల్రెడీ మన కార్గిల్ రివ్యూ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం కావచ్చు, లాస్ట్ 10 yearsలో
కొత్త కొత్త డాక్టరైన్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ టెక్నాలజీ. ఒక చిన్న అటాక్ అక్కడెక్కడో జరిగింది, అజర్బైజాన్ ఆర్మేనియా యుద్ధంలో అజర్బైజాన్ గెలిచింది, దాన్ని మనం తీసుకున్నాం. ఇక్కడ ఆర్మీ డాక్టరైన్లోకి అది వచ్చింది. జమ్మూ ఎయిర్ బేస్ మీద డ్రోన్ అటాక్ చేసింది పాకిస్తాన్, ఇమ్మీడియట్గా డ్రోన్కి సంబంధించిన పాలసీ బిల్డ్ చేసుకున్నాం మనం. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని విపరీతంగా పెంచుకున్నాం మనం. సో కోవిడ్ టైంలో అసలు సప్లై చైన్ ఆగిపోగానే మనం కోవిడ్ టైంలో ఎలా మనం బతకగలిగాం, ఎలా చేయగలిగాం, మనకు కావాల్సిన మనం ఆత్మనిర్భరత ఎలా తెచ్చుకోగలిగాం, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో నథింగ్ టు వరీ. రైట్. సో మనం అధిగమిస్తాం ఈ సమస్య నుంచి.